త్రిమూర్తులు ఒక స్త్రీని బట్టలు విప్పుకొని నగ్నంగా మా ముందు నిలబడు అని ఎందుకు చెప్పారో మీకు తెలుసా? దత్తాత్రేయ స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? ఆత్రి మహర్షి మరియు సతీ అనసూయకి వివాహం జరుగుతుంది. వీరు ఇద్దరు బ్రహ్మ, విష్ణువు అలాగే శివుడికి పరమ భక్తులు. ఎలాగైనా ఈ త్రిమూర్తులని వాళ్ళ సంతానంగా పొందాలి అని ప్రతిరోజు త్రిమూర్తులకు సంతానం కోసం పూజలు చేస్తూ ఉండేవారు. అనసూయ నిష్ఠ మరియు భక్తిని చూసి లక్ష్మి, పార్వతి, సరస్వతీ దేవిలు కూడా చాలా సంతోషించి ఆమెను పరీక్షించడానికి త్రిమూర్తులను భూలోకానికి పంపిస్తారు. త్రిమూర్తులు కూడా ముగ్గురు భూలోకానికి వచ్చి బ్రాహ్మణులులాగా వేషాలు మార్చుకొని ఆర్తి మహర్షి లేని సమయంలో అనసూయ గృహం దగ్గరికి వస్తుంది. మాకు ఆకలి వేస్తుంది, ఆహారం ఏమైనా పెడతారా అని అనగా, కాళ్ళు చేతులు కడుక్కుని రండి స్వామి, ఆహారం వడ్డిస్తాను అని చెబుతుంది. అమ్మా ఆగు, మాకు చాలా ఆకలిగా ఉంది, కానీ మేము ఒక్క షరతుతో మాత్రమే భోజనం చేస్తాం అని అనగా, చెప్పండి స్వామి, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను అని అనసూయదేవి అంటుంది. మీరు మీ ఒంటి మీద వస్త్రాలు విడిచిపెట్టి నగ్నంగా మాకు భోజనం వడ్డిస్తేనే మేము ఆహారం స్వీకరిస్తాం అని ముగ్గురు అంటారు. వాళ్ళ నోటి నుండి ఆ మాటలు వినగానే ఆమె కళ్ళలో నుండి బాధతో నీళ్లు కారిపోతుంది. కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ఆలోచించి ఆమె పతివ్రతా శక్తిని ఉపయోగించి మా పార్వతీదేవి అని నామం జపిస్తూ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శివుడిని ఒక చిన్న పిల్లవాడిలాగా మార్చేస్తుంది. మా సరస్వతీదేవి అని నామం జపిస్తూ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న బ్రహ్మదేవుడిని ఒక చిన్న పిల్లవాడిలాగా మార్చేస్తుంది. అలాగే మా లక్ష్మీదేవి అని నామం జపిస్తూ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న విష్ణువుని కూడా ఒక చిన్న పిల్లవాడిలాగా మార్చేస్తుంది. నా భర్త ముందు తప్ప నేను ఎంతెవరి ముందు నగ్నంగా కనిపించను. ఇప్పుడు మీ ముగ్గురు నా కన్న కొడుకులతో సమానం అని ఆ చిన్న పిల్లవాళ్ళ రూపంలో ఉన్న శివుడు, బ్రహ్మ మరియు విష్ణువును తీసుకుని ఒడిలో పడుకోబెట్టుకుని పాలు తాపిస్తుంది. ఆమె పతివ్రతానికి మెచ్చి త్రిమూర్తులు వాళ్ళ నిజ స్వరూపంలోకి మారిపోయి వారి ముగ్గురి అంశాలను కలిపి సతీ అనసూయ గర్భంలోకి ప్రవేశపెడతారు. అలా సతీ అనసూయ దేవికి దత్తాత్రేయుడు జన్మిస్తాడు. లక్ష్మీదేవి, పార్వతి మరియు సరస్వతీ దేవిలు ఆలోచనలో మన భర్తల అంశాలతో జన్మించిన ఈ దత్తాత్రేయుడికి మనలాంటి భార్యనే కావాలి అని ఆలోచించి వారి అంశాలతో లీలాదేవిని సృష్టిస్తారు. అలా దత్తాత్రేయుడు అలాగే లీలాదేవి ప్రేమించుకుని వివాహం చేసుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాలకి దత్తాత్రేయుడికి ఈ దాంపత్య జీవితం మీద విరక్తి పుట్టి బ్రహ్మచర్య తీసుకుని ఈ జీవితం మొత్తం త్రిమూర్తులని పూజిస్తూ గడిపేయాలి అని నిర్ణయించుకొని లీలాదేవి దగ్గరికి వెళ్లి చెబుతాడు. లీలాదేవికి ఇది అస్సలు నచ్చదు. మీ పట్ట మహిషి అయినా నా అనుమతి లేకుండా సన్యాసం తీసుకునే హక్కు మీకు లేదు అని కోపంతో చెబుతుంది. అది విన్న దత్తాత్రేయుడికి కోపం వస్తుంది. అప్పటి నుండి చూస్తున్నాను, నీకు కామ కోరిక చాలా ఎక్కువైపోయింది. పట్టమహిషి అని అడ్డుపడుతున్నావు కదా, నువ్వు ఒక రాక్షస కులంలో మహిషి వై జన్మించు అని చెప్పిస్తాడు. నన్ను చెప్పిస్తారా అని కోపంతో, నువ్వు కూడా నాలాగే భవిష్యత్తులో ఒక మహిషంలాగా జన్మించి కామవాంఛతో నన్ను వెతుక్కుంటూ వస్తావు అని చెప్పించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వీరి ఇద్దరి వలనే అయ్యప్ప స్వామి జన్మించాడు అని మీకు తెలుసా? అయ్యప్పకు 4 పెళ్లిళ్ళు అయ్యాయి అని మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో చేశాము. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఆ వీడియో చూసేయండి. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణు అయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణు అయ్యప్ప.